లెఫ్ట్ ఆర్ రైట్ కాంగ్రెస్ ఎవరన్నా ఉన్నాయండి. కానీ గ్రామ సభ హాజరు మన దగ్గరనే గ్రామ సభ జరిపినామంటారు. ఊళ్ళో ఒక 50 మంది దగ్గర తిరిగి సంతకాలు పెట్టించుకొచ్చి ఇది గ్రామ సభ తీర్మానం అంటారు. అసలు గ్రామ సభకు హాజరయ్యేటువంటి వాళ్ళు లేరు. అసలు గ్రామ సభకు ఇంపార్టెన్స్ ఉందని గుర్తించే వాళ్ళు కూడా లేరు. కానీ వాళ్ళ అట్లా అమలు చేసినటువంటి రాష్ట్రాల్లో మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా గ్రామ సభ గ్రామ పంచాయతీ వ్యవస్థ అని వాటి ప్రాధాన్యతను గుర్తిస్తే రాజకీయ పార్టీలు అమోఘమైనటువంటి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత మన దేశంలో ఒక 2 నిమిషాలు ఆగండి. మన దేశంలో గ్రామ పంచాయతీ కన్నా ముందే రిప్పన్ తీర్మానం అని ఇంగ్లాండ్ వాళ్ళ ఆధ్వర్యంలో రిప్పన్ తీర్మానానికి అనుగుణంగా ప్రాసెస్ స్టార్ట్ అయ్యి డెవలప్మెంట్ చేస్తూ మన పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చింది. వచ్చిన తర్వాత ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకోవటంలో మనం విఫలం అవుతున్నాం. చివరికి ఇవాళ స్వయం పోషకం అంటే చివరికి అసలు గ్రామ పంచాయతీ నిధులు లేనటువంటి స్థితి, స్వయం పోషకం లేని స్థితి, తర్వాత రాజకీయ పార్టీల ఇన్వాల్వ్ లేకుండా ఏ కార్యక్రమం లేని స్థితి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించినటువంటి నిధులు గ్రామ పంచాయతీలు ఇవ్వకుంటున్నటువంటి స్థితి, కేంద్ర ప్రభుత్వం ఇస్తే నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకుంటుంటేనే ఇవాళ ఫైనాన్స్ కమిషన్ నిధులు డైరెక్ట్గా గ్రామ పంచాయతీ క్రెడిట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు వచ్చింది ఆ నిర్ణయం? ఎందుకు వచ్చింది? కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు 14th ఫైనాన్స్ కమిషన్ కానీ 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ ఎందుకు గ్రామ పంచాయతీలు క్రెడిట్ చేస్తున్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తే వాడుకున్నాయి, గ్రామ పంచాయతీ ట్రాన్స్ఫర్ లేదు. గత 50 ఏళ్ళకి ఇదే తంతు. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఇవాళ వచ్చేవరకల్లా వాస్తవానికి 20 ఏళ్ళు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. 20 ఏళ్ళు. కానీ ఈ 73-74 రాజ్యాంగ సవరణ వచ్చిన తర్వాత ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరగాలి, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగితేనే నిధులు ట్రాన్స్ఫర్ చేస్తామని పెట్టినాక ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుపుతున్నారు, నిధులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మన రాష్ట్రం విషయానికి వస్తే వచ్చిన తర్వాత ఇవాళ ఈ రిజర్వేషన్ అనేది వచ్చిన తర్వాత 42% అనేది ఈ రిజర్వేషన్ పాలసీ కోర్టు తీర్పులు కానీ లేదా చట్టాలు కానీ అన్ని చోట్ల కూడా వాస్తవానికి అభివృద్ధి చెందిన కులాల యొక్క హై హ్యాండెడ్ బిహేవియర్ మనకు జడ్జిమెంట్లలో పడుతుంది, పార్లమెంటు నిర్ణయాల్లో పడుతుంది, అది అమలు జరుగుతుంది. మన మిత్రులు అందరూ చెప్పారు. కానీ ఈ దేశంలో అడగకుండానే ఏ ఒక్క మనిషి అడగకుండానే ఏ ఒక్క ఆర్టికల్ రాకుండానే మేము రీసెర్చ్ జర్నల్స్ చదువుతాం. ఏ జర్నల్లో కూడా ఈడబ్ల్యూఎస్ తెమ్మని అడగలేదు, ఏ ఒక్క సభ జరగలేదు. కానీ 10% రిజర్వేషన్లు మోడీ గారు వాటికి పెట్టాడు. దాంతో ఇవాళ పైనుంచి 10% పోయింది, కింది నుంచి దరిదాపు మరొక 40% అందరూ పోటీ పడాలంటున్నారు. 56% ఉన్న బీసీలకు మాత్రం ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో పాత ప్రకారం 23% అమలు చేస్తామంటున్నారు. ఆఖరికి ఎన్టీ రామారావు ఇచ్చిన 34% కూడా లేకుండా 23%కి దిగజార్చారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా అన్నాయి, ఈ పార్టీకి అన్నాయి, గతంలోనే షెడ్యూల్ వచ్చినప్పుడు అన్నాయి, మేము కూడా 42% ఇస్తామని అన్ని పార్టీలు అన్నాయి. కానీ ఆచరణలో ఏం జరుగుద్దంటే ఇవాళ 42% అనేటువంటిది కాదు, బీసీలు బలంగా ఉన్న చోట వాళ్ళే ఎన్నికైతారు, వీళ్ళు ఇవ్వాల్సిన పని లేదు. ఇవాళ ఏ పార్టీ మేము బీసీ ఇచ్చి నిలబెడుతున్నాం, వీళ్ళని గెలిపిస్తున్నాం అని అనవలసిన అవసరం లేదు. బీసీలకు బలం ఉన్నంత చోట వాళ్ళే గెలిచేటువంటి స్థాయిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేమిస్తాం 42%, మేమిస్తాం 42% అంటే ఇది పుండు మీద పూత లాంటిది. అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి మేము 42 కాంగ్రెస్ కాదు, ఈ పార్టీకి బీఆర్ఎస్ ఇతర పార్టీలు కూడా స్టేట్మెంట్ ఇచ్చినాయి. కానీ వాళ్ళకు రావాల్సినటువంటి చట్టబద్ధత ఏది? ఈ చట్టబద్ధతకు తలా ఒక బీజేపీ ఇలా ముస్లింలు కలిపిర్రు అంటారు. అసలు 9th షెడ్యూల్లో చేర్చాల్సిన బీజేపీ ఇది చెప్పుద్ది. అసలు రిజర్వేషన్లు ఆన్ ది బేసిస్ ఆఫ్ క్యాస్ట్ ఓన్లీ వీఆర్ ఇంప్లిమెంటింగ్, నాట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిలీజియన్. ఏ రిలీజియన్? ఇప్పుడు మనకు 130 బీసీ కులాలు ఉన్నాయి. ఏ రిలీజియన్ అంటే హిందూ. 14 బీసీ కులాలు ఉన్నాయి. ఏ రిలీజియన్ అంటే ముస్లిం. బీసీసీ ఉన్నాయి. అనేకమైనటువంటి కులాలు వివిధ మతాల్లో ఉన్నాయి. కాబట్టి ఇవాళ బీసీలు ఉన్న 14 ముస్లిం కులాలు బీసీలలో ఎంబీసీలు ఉన్నటువంటి స్థాయిలో వెనుకబడి ఉన్నాయి. మీరు వాళ్ళ జీవితం కనుక చూస్తే ఫకీర్లు కానీ ఇంకా ఇతరులు కానీ చూస్తే అధ్వానంగా ఉంటాయి. కాబట్టి ఆ పేరు మీద బాధ్యత తీసుకోవడానికి బీజేపీ ఇష్టపడలేదు. తర్వాత ఈ 2 పార్టీలు నువ్వంటే నువ్వైనటువంటిది. తర్వాత ముఖ్యమంత్రి కూడా ఇప్పటికైనా మన వెంకటస్వామి చెప్పినట్టు ఇప్పటికైనా అఖిల పక్షాన్ని తీసుకెళ్లి 9th షెడ్యూల్ చేర్చాలన్నటువంటి ప్రెజరైజ్
ప్యారలల్ గా ఇప్పుడు మనం ఎలక్షన్లు జరపడం తప్పు పట్టలేము, ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. రేపు 24వ తారీఖులో డెసిషన్ చెప్పాలి కాబట్టి కంపల్సరీ ఉంది కాబట్టి జరుపుతుండొచ్చు. కానీ 9th షెడ్యూల్ చేర్చాలన్నటువంటి స్ట్రగుల్ మాత్రం బీసీ సంఘాలు వదిలేయడానికి వీల్లేదు, రాజకీయ పార్టీలు మభ్యపెట్టడానికి వీల్లేదు. అఖిలపక్షం తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం రిప్రజెంట్ చేయాలి, దానికి బీజేపీ లీడ్ తీసుకోవాలి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఇక్కడ కూడగొడతాడు అన్ని పార్టీల్ని, కానీ అక్కడ అపాయింట్మెంట్ ఇప్పించాల్సిన బాధ్యత మాత్రం బీజేపీ మీదనే ఉంది. కాబట్టి ఇలా ఎస్కేప్ అయ్యి ఇది ఎట్టనే తంతు నడుపుకుంటూ ఇవాళ ఆచరణకు వచ్చే వరకల్లా భారతదేశంలో ఇటువంటి కుతంత్రాలు నడుపుతారు. విపి సింగ్ 27% బీసీలకు ఉద్యోగాలు, రాజకీయాలు కూడా కావు, ఉద్యోగాలు రిజర్వేషన్ ఇచ్చినందుకు అందరూ మేమే దేశభక్తులు, మేమే బీసీ ఉద్ధరించేది బీసీలను మేమే అని ప్రతి పార్టీ ప్రతి నాయకుడు 50 ఏళ్ళు ఉపన్యాసం ఇచ్చిర్రు. 10 ఏళ్ల కింద మండల కమిషన్ రికమెండ్ చేస్తే 10 ఏళ్ల తర్వాత విపి సింగ్ దాన్ని దుమ్ము దులిపి అమలు చేస్తే విపి సింగ్ ప్రభుత్వాన్ని కూలగొట్టారు. ఎవరు కూలగొట్టారు ఏమిటి చరిత్ర, అది చరిత్ర, ఇంకా మనం వాదులు ఆడుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు కూడా అట్లాగే 9th షెడ్యూల్ చేర్చామంటే రకరకాల ఎత్తులు జెత్తులు అమలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రశ్నించడానికి కేవలం బీసీల ఎంపవర్మెంట్ తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి ఆ ఎంపవర్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు ఉన్నది. ఏమిటి ఫ్లేరప్ కావటానికి రాజకీయ పార్టీలు మొన్న బీసీలు బంద్ పిలిపిస్తే తలా ఒక రకమైనటువంటి కార్యక్రమం నేను చాలా కీన్గా అబ్జర్వ్ చేశా. అంటే ప్రజల దృష్టిలో పడేందుకు, మీడియా దృష్టిలో పడేందుకు తలా ఒక కార్యక్రమం చేస్తారు. ఆ చేసే దాంట్లో సస్టైనబిలిటీ ఉండదు, సస్టైనబుల్ స్ట్రగుల్స్ లేవు. కేవలం అట్లా మా పార్టీ చేయలేదు అనుకుంటుందని తలా ఒక కార్యక్రమం చేసి ఆ తర్వాత ఇక మళ్ళీ సబ్మిట్ చేయరు. ఇటువంటి దుస్థితి కొనసాగుతూ ఉంది. కాబట్టి దీంట్లో కల్ప్రిట్స్ ఎవరంటే రాజకీయ పార్టీలే. వీళ్ళని వెనక్కు కొట్టి బీసీలని రాజ్యాధికారంలో ఎప్పటి నుంచో 30 ఏళ్ల అని చెప్తున్నారండి. ఏమని ఇన్క్లూజివ్ డెవలప్మెంట్, ఇన్క్లూజివ్ డెమోక్రసీ అని. డెవలప్మెంట్ ఇంకో అంశం, అది పక్కకు పెడదాం. ఇన్క్లూజివ్ డెమోక్రసీ అని చెప్తున్నారు. అన్ని వర్గాలకు అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండాలని. ఆచరణకు వచ్చే వాళ్ళకి ప్రతిసారి ఇటువంటిది డీవియేషన్ జరుగుతున్నాయి. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో ఆలోచించాలి తప్ప నువ్వు ఎలక్షన్ ఎప్పుడు పెడతావు, నువ్వు పడ్డు, నువ్వు పెట్టలేదు, నువ్వు ముందు పెట్టలేదు, ఇటువంటివన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసేటువంటి స్టేట్మెంట్. ఓకే, థ్యాంక్ యూ సత్యం గారు. మొత్తానికి ఇంపాక్ట్ అనేది ఏమైనా ఉంటుందా మరి? ఇప్పుడు బీసీలకు 42% ఇచ్చి తీరుతామని చెప్పి కాంగ్రెస్ ఒకవైపు కామారెడ్డిలో డిక్లరేషన్ రాహుల్ గాంధీ ఇవ్వడం కావచ్చు, ఇదే క్రమంలో ఇక వేరే దారి లేదు కనుక ఇప్పుడు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా వచ్చే పరిస్థితి లేదు కనుక మేము ఎలక్షన్స్ నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ సమర్థించుకునే వ్యవస్థలో ఇది ఏ పార్టీకి కొంత అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు బీసీ సంఘాల్లో కూడా గత 3 నెలలుగా రాజకీయ పార్టీల ప్రతినిధులు జొరబడ్డారు. ఆ బీసీ మూవ్మెంట్ ని ఏ పార్టీకి అనుగుణంగా మలచాలి అనేటువంటి వ్యూహాల్లో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ప్రైమ్ స్థాయిలో పెట్టి, ప్రైమ్ స్టేటస్ లో పెట్టి వాళ్ళకు అనుగుణంగా మలుచుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఆయా నాయకులు దాంట్లో పార్టిసిపేట్ అవుతూ మరొక పార్టీకి వ్యతిరేకంగా మలవాలి, మరొక పార్టీకి అనుకూలంగా మరవాలనేటువంటి వ్యూహాలు ఉన్నాయి మీరు మైక్రో లెవెల్లో గమనిస్తే. కాబట్టి ఇటువంటి దానికి 42% అన్ని పార్టీలు ఇస్తూనే ఉంటాయండి. వాళ్ళు 42% ఇవ్వాల్సిన పని లేదు. 42% మంది న్యాచురల్ గానే అధికారంలోకి వస్తారు బీసీలు. కానీ చట్టబద్ధత కావాల్సినటువంటి అవసరం ఉంది. అది లేకుండా వాళ్ళంతటా వాళ్ళే వెదిగి అధికారంలోకి వస్తే మేమే నిలబెట్టి మేమే గెలిపించినాం అంటారు. రేపు గెలిచిన వాళ్ళందరినీ ఏ పార్టీకి ఆ పార్టీ గెలిచిన వాళ్ళందరినీ మా పార్టీ అని స్టేట్మెంట్ ఇస్తారు, మేమే గెలిపించినాం అంటారు. ఇది పరిస్థితి, రాబోయేటువంటి దుస్థితి ఇది. ఓకే, సో మొత్తానికైతే ఇది ఏ పార్టీకి లాభం ఉంటుంది, ఏ పార్టీకి నష్టం ఉంటుందో చెప్పగలుగుతారా? ఖచ్చితంగా అధికారం ఎప్పుడైనా మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒకటే గుర్తు మీద జరగవు. రేపు పంచాయతీరాజ్ వ్యవస్థలో గుర్తు మీద జరగవు గ్రామ పంచాయతీలు. సాధారణంగా గెలిచిన అధికార పార్టీ సహకారం ఉంటేనే నిధులు విడుదలైతాయి, పనులు అయితే, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ చేపట్టే అవకాశం ఉంటాయి. కాబట్టి ప్రతి గెలిచిన వాడు మేము మాది కాంగ్రెస్ పార్టీ అంటాం. ఆ అడ్వాంటేజ్ ఉంటది. ఇవాళ కాదు, అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నా లేకపోతే ఇంకో పార్టీ ఉన్నా అదే అడ్వాంటేజ్ ఉంటది. ఎందుకంటే 70 నియోజకవర్గాల్లో అధికార పార్టీ తర్వాత ఎమ్మెల్యేలు ఉంటే సహజంగానే ఆ స్కోప్ ఉంటుంది. తర్వాత రెండోది, అసలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా లేకున్నా అధికార పార్టీ సాహచర్యం ఉంటేనే అధికారులు కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా ఇండిపెండెంట్గా వ్యవహరించాలి.